హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆలయాన్ని దర్శించుకోవడం అయితే జరిగింది. అసలు ఈ ఆలయ గొప్పతనం తెలుసుకున్నాక మీతో షేర్ చేయకుండా ఉండడం నా వల్ల అయితే అసలు కాదు. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కుదిరితే తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకొని శివయ్య అనుగ్రహం అయితే పొందండి. ఇంకా ప్రతి ఏడాది దీపావళి ఎంతో గొప్పగా చేసుకుంటాం. సత్యభామ నరకాసురుడిని వధించిందని, అందుకే మనం దీపావళి చేసుకుంటున్నామని మాత్రం మనందరికీ తెలిసిందే. కానీ ఇదంతా ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది అయితే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగం గురించి మనకి ఎంతో కొంత తెలిసిందే. ఆ ద్వాపర యుగంలో నరకాసురుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. నరకాసురుడు మహావిష్ణువు వంశంతో భూదేవికి పుట్టాడు. అయితే ఈ నరకాసురుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి శివుణ్ణి నేను ఎవ్వరి చేతిలో చావకూడదు అని వరాన్ని అయితే అడుగుతాడు. దానికి శివుడు అలా కుదరదని చెప్పగా అంతటితో నరకాసురుడు ఆక్క శివుణ్ణి ప్రాధేయపడడం జరుగుతుంది. చివరికి నరకాసురుడు శివయ్య దగ్గర నుంచి వరం అయితే పొందుతాడు. కానీ ఆ వరంలో కూడా చిన్న మతలబు అయితే పెట్టాడు శివయ్య. అదేంటో కాదు, నరకాసురుణ్ణి అతని తల్లి తప్ప ఇంకెవ్వరూ చంపలేరనే వరం అయితే ఇస్తాడు. ఆ వరం పొందిన నరకాసురుడు సంతోషంతో విర్రవీగి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒరిస్సాలోని ఒక పట్టణానికి రాజు ఈ నరకాసురుడు. అయితే ఈ రాజు అదే అండి నరకాసురుడు ఒకానొక రోజు అడవికి వేటకు వెళ్ళి బాణాన్ని విసరగా అది గురి తప్పి ఓ బ్రాహ్మణుడికి తగిలి ఆయన మరణిస్తాడు. అంతటి రాక్షసుడు కూడా అయ్యో నా చేతిలో ఓ బ్రాహ్మణుని చంపేశానే, ఈ బ్రహ్మహత్యా పాపం ఎలా పోతుంది అని నారద మహర్షిని అడుగుతాడు. అప్పుడు దానికి బదులిస్తూ నారద మహర్షి, నువ్వు భూదేవి పుత్రుడివి. ఆ భూదేవి నుండి ఉద్భవించిన లింగాన్ని ఒక పుష్కర కాలం పాటు సేవ చేయాలి అని చెప్తారు. అంతటితో నరకాసురుడు ఆ లింగం ఎక్కడుంది అని అడగ్గా నారద మహర్షి కృష్ణానది పరివాహక ప్రాంతంలో పడమటి ముఖంగా ఒక ఆలయం ఉంది, అందులో లింగం భూదేవి నుండి ఉద్భవించింది అని చెప్తాడు. ఆ తండ్రికి సేవ చేస్తే నీ బ్రహ్మహత్యా పాపం పోతుందని సెలవిస్తారు. అది విన్న నరకాసురుడు ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఇక్కడ పుష్కర కాలం పాటు అంటే 12 సంవత్సరాల పాటు ఇక్కడున్న శివయ్యకు సేవ చేశారని పురాణాల్లో ఉంది. కానీ రాక్షస గుణం కలిగిన నరకాసురుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలందరినీ ఒక చోట బంధించి ఇబ్బంది పెట్టగా వాళ్ళందరూ తమను రక్షించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. ఇది విన్న శ్రీకృష్ణుడు ద్వారక నుంచి సత్యభామ సమేతుడుగా ఈ ఆలయాన్ని చేరుకొని ఆ ఆడపిల్లలందరినీ రక్షిస్తాడు. ఇది పట్టలేక నరకాసురుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగుతాడు. శివుడు ఇచ్చిన వరం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వాడే యుద్ధంలో నరకాసురుడిని ఎదిరించలేక శ్రోతపి పడిపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడికి వాళ్ళ అమ్మలాగా కనపడి నరకాసురుడిని వధిస్తుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు దేవలోకం వెళ్ళి దేవేంద్రుడి తోటలో ఉన్న పారిజాతము పాటలి వృక్షం అనే మొక్కల్ని తీసుకొని వచ్చి ఈ ఆలయంలోనే నాటి అర్చన చేశాడని స్కందపురాణం శైలేంద్ర ఖండంలో ఉంది. ఇలా నరకాసురుడిని చంపిన రోజే మనం దీపావళి జరుపుకుంటున్నాం. ఇంకా ఈ పాటలీపుత్రం గురించి లలితా సహస్రనామంలో కూడా ఉంది. అంతేకాదు ఈ పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టమని, అందుకే ఈ పువ్వులతోనే ఇక్కడ అమ్మవారిని పూజిస్తారని విన్నాం. ఇంకా ఈ ఆలయ విశేషం చెప్పుకోవాలంటే ఇక్కడ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇలా ఉన్న ఆలయంలో దేవుణ్ణి పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది ద్వాపర యుగం నాటి టెంపుల్, అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం టెంపుల్. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ఎక్కడో లేదండి, విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళే మార్గంలోనే, అంటే సుమారు విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలోనే నడకుదురు గ్రామంలో ఈ పృథ్వీశ్వర ఆలయం అయితే ఉంది. సో మీరు కనుక ఇంకా ఈ ఆలయానికి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. చుట్టూ పల్లె వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు వనభోజనాలకు కూడా ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 6:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇంకా ఇక్కడున్న పాటలి వృక్షానికి అయితే ముడుపులు కట్టడం వల్ల భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
జాగ్రత్త.